బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః ఆత్మన్యాత్మానమావేశ్య సోంతశ్వాస ఉపారమత్ సోంతశ్వాస ఉపారమత్. శ్రీకృష్ణుడిని స్తుతించి ఆత్మరూపుడైన ఆయనలో మనోవాక్కులకు దృష్టిని స్థిరంగా ఉంచి భీష్మ పితామహుడు పరమపదానికి చేరాడు. భక్తితో నిండిన ఈ భీష్మ చరిత్రను విన్న మీకు కూడా చెదరని భక్తి యోగ సిద్ధి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర్ రాధ గోవింద. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర రాధ గోవింద. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర రాధ గోవింద. మంగళ చరిత మోహనాంగ రాధ గోవింద. మంగళ చరిత మోహనాంగ రాధ గోవింద. ఖడ్గహస్త భూషణ రాధ గోవింద. ఖడ్గహస్త భూషణ రాధ గోవింద. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర రాధ గోవింద. సుందరాంగ సౌమ్యవదన రాధ గోవింద. సుందరాంగ సౌమ్యవదన రాధ గోవింద. చరణ కమల కోమల రాధ గోవింద. చరణ కమల కోమల రాధ గోవింద. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర రాధ గోవింద. దమశమాదిదాయక రాధ గోవింద. దమశమాదిదాయక రాధ గోవింద. క్రమ పదగతి శోభిత రాధ గోవింద. క్రమ పదగతి శోభిత రాధ గోవింద. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర రాధ గోవింద. రమారమణ శ్రీకృష్ణ రాధ గోవింద. రమారమణ శ్రీకృష్ణ రాధ గోవింద. పీతవస్త్ర రంజిత రాధ గోవింద. పీతవస్త్ర రంజిత రాధ గోవింద. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర రాధ గోవింద. మలహారి మనోహర రాధ గోవింద. మలహారి మనోహర రాధ గోవింద. మలహారి మనోహర రాధ గోవింద. మలహారి మనోహర రాధ గోవింద. తాంబూల పూరితము రాధ గోవింద. తాంబూల పూరిత ముఖ రాధ గోవింద. శ్యామ సుందర మదన గోప రాధ గోవింద శంఖ చక్ర పీతాంబర రాధ గోవింద.
దయాపూర్ణ హృదయ దేవ రాధా గోవింద దయాపూర్ణ హృదయ దేవ రాధా గోవింద బలరామ సోదర రాధా గోవింద బలరామ సోదర రాధా గోవింద రామ సుందర మదన గోప రాధా గోవింద శంఖ చక్ర పీతాంబర రాధా గోవింద నవనీత చోర కృష్ణ రాధా గోవింద నవనీత చోర కృష్ణ రాధా గోవింద రమ్య దేహ శాంత చిత్త రాధా గోవింద రమ్య దేహ శాంత చిత్త రాధా గోవింద శ్యామ సుందర మదన గోప రాధా గోవింద శంఖ చక్ర పీతాంబర రాధా గోవింద గోరక్షక గోవర్ధన్ రాధా గోవింద గోరక్షక గోవర్ధన రాధా గోవింద రాక్షస విధ్వంసక రాధా గోవింద రాక్షస విధ్వంసక రాధా గోవింద శ్యామ సుందర మదన గోప రాధా గోవింద శంఖ చక్ర పీతాంబర రాధా గోవింద పరమ పురుష సచిదానంద రాధా గోవింద పరమ పురుష సచ్చిదానంద రాధా గోవింద ధార్మిక జన జయకర రాధా గోవింద ధార్మిక జన జయకర రాధా గోవింద శ్యామ సుందర మదన గోప రాధా గోవింద శంఖ చక్ర పీతాంబర రాధా గోవింద శ్యామ సుందర మదన గోప రాధా గోవింద శంఖ చక్ర పీతాంబర రాధా గోవింద భీష్మ పర్వం ఎంత పెద్దదంటే మహాభారతంలో పూర్తి అన్ని ధర్మాలు భీష్ముడి నోటి నుంచి చెప్పించాడు కృష్ణుడు. ఇక మనం దాల్వ్య మహర్షి ఆ కథను మనం చెప్పుకుందాం. దాల్వ్య మహర్షి కథ చాలా విచిత్రమైంది. చాలామందికి ఈ పేరు మీద ఒక మహర్షి ఉన్నాడనే విషయం కూడా తెలియదు కూడా. నీ పేరు ఏమి ఇట్లా ఉంది అనుకుంటారు. కానీ అనేక గ్రంథాలు, విశేషంగా మహాభారతము దాల్వ్యుణ్ణి భాగవతోత్తముడిగానే కాక బ్రహ్మర్షుల కన్నా పై స్థానంలో కూర్చోబెట్టి చూపిస్తుంది. దాల్వ్య మహర్షి కథలో కొద్దిగా పాఠభేదాలు ఉన్నాయి. అంటే కల్పకల్పాల్లో వేరే కథ. దాల్వ్యుడు, బకదాల్పుడు అనేవారు అన్నదమ్ములని కొందరు చెబుతారు. దాల్వ్యుడు, బకదాల్పుడు. ఎక్కువ మంది పండితులు మాత్రం పేర్లు రెండే కానీ మహర్షి ఒక్కడే అంటున్నారు కూడా. దల్భుడు అనే మహర్షికి విష్ణుమూర్తి అనుగ్రహంతో కల్పాంతంలో కూడా మరణం లేని చిరంజీవి అయిన ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు బకపుష్పపు రంగులో వెలిగిపోతూ తన శరీరం నుండి ఆ పువ్వు యొక్క వాసనలే వెదజల్లుతూ ఉండటం వల్ల అతన్ని బకుడు అని పిలిచారు. బక అనేది ఒక పుష్పం. దల్భుడి కొడుకు కావటం వల్ల అతన్ని దాల్భ్యుడు అన్నారు. ఈ రెండు పేర్లు కూడా కలిసి ఆ పిల్లవాడు బకదాల్భ్యుడు అని పిలువబడ్డాడు. గ్లావుడు అనే మహర్షి యొక్క భార్య పేరు మిత్ర. ఒకసారి మిత్ర, గ్లావ దంపతులు దల్భుడి ఆశ్రమానికి వచ్చి ఆ దాల్భుడిని చూసి అతడి తేజస్సుకు ముగ్ధులై, ఈ పిల్లవాడిని మేము పెంచుకుంటాం, మాకిచ్చేయండి అని అడిగాడు. దల్భ్య మహర్షి సరే పెంచుకోండి అని పిల్లవాడిని ఇచ్చేశాడు. దాల్భ్యుడు గ్లావుడి వద్ద పెరిగాడు. ఇలా కన్న తండ్రి, పెంపుడు తండ్రి ఇద్దరి వద్ద కూడా పెరగటం వల్ల దాల్భ్యుడికి ద్యాముష్యాయన అనే పేరు వచ్చింది. ద్యాముష్యాయన. మిత్ర, గ్లావ దంపతుల దగ్గర పెరగటం వల్ల దాల్భ్యుడిని గ్లావ మిత్రేయుడు అన్నారు, గ్లావ మైత్రేయుడు అన్నారు.
ఆయన యొక్క ఉపాసనా మార్గాన్ని స్వయంగా చాంద్యోగ్యం అనే ఉపనిషత్తు వర్ణించింది. దీన్ని బట్టి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన చేసిన ఉపాసన ఎంతటిదో మనకు అర్థమవుతుంది. ఉపనిషత్తు ప్రకారం బకదాల్భుడు బాల్యంలోనే ముఖ్య ప్రాణాన్ని ఉపాసన చేసి నైమిషారణ్యంలోని ఋషుల యజ్ఞంలో ఉద్గాతగా నిలిచాడు. స్వయంగా దాల్భుడే ఉద్గాత అవ్వటం వల్ల ఆ ఋషుల యజ్ఞం ఏ ఆటంకాలు లేకుండా సాంగంగా పూర్తి అయ్యాయి. For more videos like this, subscribe Big TV channel.